ప్రాణహిత కట్టి తీరుతాం, వ్యవసాయంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, తమ్మిడియట్టి బ్యారేజీ ఎస్ఎల్బీసీ టన్నెల్ను నిర్మిస్తాం, రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందిస్తాం, స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడే మిత్రులు, అధికారం పోయాక మాయమవుతారు. కేవీపీ అలా కాదు, వయస్కు పదవి లేని సమయంలోనూ తోడుగా ఉన్నారు. ఇక మొత్తం మీద అయితే ప్రాణహిత కట్టి తీరుతాం, తమ్మిడియట్టి దగ్గర కడతాం అంటున్నారు. మరి మహారాష్ట్ర ఒప్పుకుంటుందా ఒప్పుకోదా తెలియదు, కానీ ఆ టన్నెళ్ళు ఆ ఎస్ఎల్బీసీ ఉంది కదా శ్రీశైలం, ఇంతవరకు వెలికి తీయలే. ఇప్పటికీ అట్లా సమాధి అయిపోయినారు వాళ్ళు, సమాధి అయిపోయారు. వాళ్ళ బొక్కలు తేలేమో తెలియదు, మరి ఇంతవరకు వెలికి తీయలే. రేవంత్ రెడ్డి గారి మాటలే ఉండే కానీ చేతులు ఏం లేవు, పెద్దగా ఏముండే కనిపిస్తలేవా, ఏముంటాయండి. మొదటి వయస్కు పదవులు లేని సమయంలోనూ తోడుగా ఉన్నారు. కేవీపీలో ఉంటామంటూ నా దగ్గరికి కొందరు వస్తున్నారు. మొదటి వారం రమ్మంటే రెండో వారం అంతా నాదే అంటున్నారు. వైఎస్ స్మారక పురస్కార సభలో సీఎం రేవంత్ అంటారు. కేవీపీ రావు లాగా వైఎస్ఆర్ లాగా ఇప్పుడు ఉండ పరిస్థితి, అట్లా ఉన్నారా దోస్తాను? ఉండరు. ఏలు పెట్టే సంధిస్తే కాలు పెడతారు. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నారు. మొదటి వారం రమ్మంటే రెండో వారం మొత్తం నాదే, పెత్తనం అంతా నాదే చేస్తామని అంటున్నాడు. మరి గట్లే ఉంటారు రాజకీయాలు, ఎవరి కాళ్ళు ఎవరి ప్రణాళిక వాళ్ళది ఉంటుంది. కాళేశ్వరంపై విచారణ జరపండి, సిబిఐకి సమ్మతి, సర్కార్ జీవోనట. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే రంగంలోకి దిగనున్న సిబిఐ. కేసీఆర్ హరీష్ రావుపై ఈ నెల వచ్చే 7 వరకు చర్యలొద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అట. సిబిఐ దర్యాప్తు జీవోపై జోక్యానికి నిరాకరణ, కేసీఆర్ను బద్నం చేసే కుట్ర, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనట. బీసీ రిజర్వేషన్లకు నేడు రూపో ప్రత్యేక జీవో. నాకు తెలిసి విచారణకు లెటర్ రాసినారు, ఒక కేంద్రానికి రాసినట్టు సిబిఐ విచారణ జరపాలని. వైపు ఏమో కోర్టు ఏం చెప్పిందంటే ఘోష్ కమిషన్ ప్రకారం విచారణ జరపొద్దు, ఎన్డీఏసీ రిపోర్టు ప్రకారం విచారణ జరపడాన్ని మన తెలంగాణ హైకోర్టు ఏమో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుందో ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్లో ఒక లొల్లి, ఆ లొల్లి నడుస్తుంది. ఇక్కడనేమో బీఎస్ లొల్లి, సిబిఐ లొల్లి వీళ్ళకి నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. బీసీ రిజర్వేషన్లకు నేడు రేపు ప్రత్యేక జీవోనట. యోశ్రీ రేపులాగా ఉంది.